తమిళనాడులోని కళ్ళకురిచి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కురుమాపురం గ్రామంలో కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 32 మంది మృత్యువాత పడ్డారు. మరో 60 మందికి పైగా బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర అస్వస్థతకు లోనైన వారిని అధికారులు పుదుచ్చేరిలోని జిష్మర్ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతులు కల్తీ సారా తాగి మరణించినట్టు వైద్య పరీక్షల్లో తేలలేదని కళ్ళకురిచి కలెక్టర్ వెల్లడించారు. అయితే ఇది కల్తీ సారా వల్ల కాదు అని తేలిన నేపథ్యంలో మరి దీన్ని మరణాలను ఏ రకంగా చూడాలనేది పెద్ద క్వశ్చన్గా అనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే కల్తీ సారా ఘటనపై ప్రభుత్వం అయితే సీరియస్ అయింది. జిల్లా ఎస్పీ సమయ్ సింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేసింది. కలెక్టర్ శ్రవణ్ కుమార్పై బదిలీ వేటు వేసింది. 18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కళ్ళకురిచి పంపించినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కళ్ళకురిచి జిల్లాలోని ఎక్సైజ్ విభాగం ఉన్నతాధికారులందరిపైన కూడా వేటు వేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నూతన కలెక్టర్గా ఎంఎస్ ప్రశాంత్, ఎస్పీగా చతుర్వేదిని నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళ్ళకురిచి విషాదంపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కల్తీసారా ఘటనపై షాక్కు గురైనట్టుగా చెప్పారు ఆయన. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. ఘటనతో ప్రమేయం ఉన్న వారి వివరాలు తెలిస్తే చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆయన. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. అలాగే తమిళనాడు గవర్నర్ పిఎన్ రవి ఈ విషాదంపై స్పందించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. అది తమిళనాడు రాష్ట్రంలో జరిగినటువంటి యొక్క నకిలీ మద్యం ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య 32కి చేరింది. ఈ యొక్క ఘటనలో ప్రధానంగా నకిలీ మద్యం మిథనాల్ కలిపినటువంటి నకిలీ మద్యం తాగి చనిపోయారని చెప్పేసి ప్రాథమికంగా చెప్తున్నప్పటికీ రిపోర్ట్స్ మాత్రం నకిలీ మద్యం వల్ల కాదనేది ఒక అధికార ప్రకటన చేయడం పట్ల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారింది. కళ్ళకురిచి జిల్లాలోని కరుణాపురం ప్రాంతంలో యొక్క నకిలీ మద్యాన్ని తాగి మొత్తం 107 మంది యొక్క ఘటనకు సంబంధించి బాధితులుగా ఉన్నారు. వీరిలో మొత్తం 32 మంది ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది. మిగిలినటువంటి 62 మందికి సంబంధించి కూడా ఇప్పటి వరకు వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా మారింది. కళ్ళకురిచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో పాండిచ్చేరి జిష్మర్కు కూడా తరలించి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ యొక్క ఘటనకు సంబంధించి అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధాన సచివాలయంలో ఈ రోజు సంప్రదింపులు జరిపి ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా వేసేందుకు సమాయత్తమవుతున్నారు. మంత్రులు ముత్తుస్వామి, వేలు, పొన్మడి, ఈ డీజీపీ సంబంధించి ఇతర ఉన్నతాధికారులతో ఈ యొక్క సమావేశం నిర్వహించబోతున్నారు. ఘటనలో ప్రధానంగా ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి ప్రమాదానికి కారణమైనటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులను కూడా ఈ ఘటనలో బాధ్యులు చేస్తూ ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేశారు. కళ్ళకురిచి జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ కూడా తప్పించడం జరిగింది. ఈ యొక్క ఘటనలో ప్రధానంగా మిథనాల్ కలిపినటువంటి నకిలీ మద్యం తాగడం కారణంగానే ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఘటనకు సంబంధించి మరింత విషయాలు ఏమంటే ఒక కమిటీ వేయడం ద్వారా లోతైన విచారణ జరిపి మరిన్ని వివరాలు తీసుకునేటువంటి క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. సరే, ఏదన్నా కుటుంబానికి ఆర్థిక సాయం ఏదైనా ఉంటుందా? గతంలో ఎప్పుడన్నా కల్తీ సారా తాగి మరణించిన వారికి ఎక్స్గ్రేషియా అలాంటిది ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మూర్తి? ఖచ్చితంగా యొక్క మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ఆదుకుంటామని చెప్తూ ఉంది. యొక్క నకిలీ మద్యం ఘటనకు సంబంధించి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి వారంతా కూడా ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తూనే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించేందుకు సమాయత్తమవుతోంది. ఈ రోజు సాయంత్రం జరగబోయేటువంటి యొక్క అత్యవసర సమావేశంలో ఈ యొక్క ఘటనకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా నకిలీ మద్యంలో మిథనాల్ కలిపినటువంటి ద్రావకాన్ని తీసుకోవడం ఘటనకు సంబంధించి యొక్క ఇలాంటి మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఘటనలో ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం పైన ప్రధానంగా పోలీసులు దృష్టి కేంద్రీకరించారు, ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఓకే మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.